నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో ₹3 చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చేది నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా థూ. అయినా ₹7 నోట్ వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోద్వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాళ్ళేదేంట్రా? ఏం చేస్తాను నాన్న? కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలంటే అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోదెందు కానీ డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క ₹10 సంపాదించాను నాన్న. ₹10 కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలికి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా, రాళ్లతో కూడా చంపేయండి రైడ్ని. హలో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది సీన్? బాగుందని అనుకుంటున్నాను. కొంచెం కామెడీ వర్షన్ రవితేజ గారు అండ్ కోట శ్రీనివాసరావు గారు. సో కోట శ్రీనివాసరావు గారు నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అండి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి కూడా పాత సినిమాల నుంచి కూడా ఆయన యాక్టింగ్ అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన సెటైర్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, కామెడీ యాక్షన్ పరంగా అంటే ఆ టైమింగ్కి తగ్గట్టు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, అసలు చాలా బాగా ఇస్తారు. అది నాకు బాగా ఇష్టము. ఒక రకంగా చెప్పాలంటే నాకు కామెడియన్స్లో నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి, అంటే నేను ఒక కామెడీ యాక్టర్గా నాకు ఎవరు ఇన్స్పిరేషన్ అంటే వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ కోట శ్రీనివాసరావు గారు అనమాట. సో ఫస్ట్ బ్రహ్మానందం గారు, తర్వాత కోట శ్రీనివాసరావు గారు. సో ఈ సీన్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే రవితేజ గారిగా అనిల్ అని మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో తనకి అనుకోకుండా ఏదో ఫోటోషూట్లో కలిసాము. సో తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఏదో అనుకోకుండా చేసామన్నమాట ఈ సీన్. యాక్చువల్లీ నాకైతే ఈ సీన్ షూట్ చేసేటప్పుడు నాకు అసలు ఇంట్రెస్టే లేదు. కేవలం అనిల్ కోసం, అంటే దీంట్లో యాక్ట్ చేసే రవితేజ క్యారెక్టర్ ఆ అబ్బాయి కోసమే చేశాను. అంటే మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి, మా ఫ్రెండ్ చాలా దూరం నుంచి వచ్చాడు, ఒక సీన్ అన్న ఏదో ఒకటి చేయనా అని చెప్పేసి నన్ను అడిగారు. నిజానికైతే నాకు ఈ షూట్ చేసేటప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బట్ ట్రై చేశాను, ఎలా వస్తుందో అని అనుకున్నాను. బట్ ఐ హోప్ బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అలాగే ఎన్నో కామెడీ వీడియోస్ చేశాను, బ్రహ్మానందం క్యారెక్టర్స్ కూడా చేశాను. సో ఛానల్లో ఉంటాయి చూడండి, ఆల్ టైమ్ మ్యూజిక్స్ ఛానల్లో ఉంటాయి. సో అండ్ అలాగే నా కాంబినేషన్లో రాధా నేను కలిసి యాక్ట్ చేసిన కొన్ని బ్రహ్మానందం గారి, కోవై సర్లా గారి క్యారెక్టర్స్, సీన్స్, తర్వాత మా సాంగ్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి చూడండి. నేను లేడీ గెటప్లో కూడా నా సాంగ్స్ చూడాలనుకుంటే ఆల్ టైమ్ మ్యూజిక్స్లో ఉంటాయి. అండ్ ఇలాగే ఆదరించండి, అభిమానించండి. చాలామంది మా సాంగ్స్ ద్వారా కానీ నా వీడియోస్ ద్వారా చాలామందికి నేను తెలిసాను. సో అందరూ నన్ను గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా కనిపించినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరించడం అదంతా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కొన్ని అంటే దూర ప్రాంతాలకు కూడా, అంటే మా ఫ్రెండ్స్ అట్లాగా వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అడుగుతున్నారంట, మీరు అంటే నా వీడియోస్లో కనిపించిన వాళ్ళని అడుగుతున్నారంట. సో నాని ఎలా ఉన్నారు, లేడీ గెటప్ యాక్టర్ కదా ఆయన, ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా నన్ను అభిమానంగా అడిగే వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య కొంచెం నేను వీడియోస్ షూటింగ్స్ ఏమీ చేయట్లేదండి, ఎందుకంటే మేము హౌస్ కట్టించుకుంటున్నాము. సో అందువల్ల ఏంటంటే నాకు టైం కుదరట్లా షూట్స్ చేసుకోవడానికి. సో అయినప్పటికీ కూడా మీరు నన్ను ఇంకా గుర్తుపెట్టుకొని నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు పూర్తయిపోయిన తర్వాత అయిపోవచ్చింది మా హౌస్ కన్స్ట్రక్షన్. అది అయిపోయిన తర్వాత కంప్లీట్గా నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తాను. అంటే బ్రేక్ తీసుకొని ఉన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు. సో అదంతా అయిపోద్ది, మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను రెడీ అవుతాను. సో అదనమాట. మీ బ్లెస్సింగ్స్ నాకు మీరందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి. అండ్ మా హౌస్ కన్స్ట్రక్షన్ వీడియోస్ కూడా కొంతమంది హౌసెస్ కట్టించుకునే వాళ్ళకి, లేదంటే కట్టుకోవాలి అనే ఆలోచన కలిగి ఉన్న వాళ్ళకి
నా ఏమన్నా వీడియోస్ అంటే ఈ హౌస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే పల్లె వెలుగు ఛానల్లో ఉంటాయి. ప్రతి ఒక్క హౌస్ గురించి, ప్రతి ఒక్క మెటీరియల్ గురించి కూడా నేను పల్లె వెలుగు ఛానల్లో వీడియోస్ చేసి రిలీజ్ చేస్తున్నాను. సో మీరు ఎవరన్నా చూడాలనుకుంటే చూడండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఏమన్నా యూస్ఫుల్గా ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళకి అనుకుంటే వీడియోస్ని, లింక్స్ని షేర్ చేసి నన్ను, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే అనిల్ని కూడా బ్లెస్ చేయండి. ఫస్ట్ వీడియోగా చేశాము. మీరు కనుక బాగుంది అని మాకు మంచిగా కామెంట్స్ పెడితే ఫ్యూచర్లో మళ్ళీ మా కాంబినేషన్లో ఇంకా ఇలాంటి కామెడీ సీన్స్ చేస్తాము. సో అదనమాట, అనిల్ని కూడా బ్లెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.